ఐపీఎల్ 2026 సీజన్కు ఇంకా చాలా సమయం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటి నుంచే ఫ్రాంచైజీలు సిద్ధమవుతున్నాయి. ఇక ఐపీఎల్ 2025 సీజన్ ముగిసిన వెంటనే ట్రేడ్ విండో ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఈ ట్రేడ్ విండో ద్వారా రెండు జట్లు పరస్పర అంగీకారంతో ఆటగాళ్లను మార్పిడి చేసుకోవచ్చు. ఈ క్రమంలో స్టార్ ఆటగాళ్ల కోసం పలు ఫ్రాంచైజీలు పోటీలు పడుతున్నట్లు తెలుస్తోంది. అందులో టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ సైతం ఉన్నట్లు సమాచారం. అతడిని సొంతం చేసుకునేందుకు కోల్కతా నైట్ రైడర్స్ తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. అతడికి ఐపీఎల్ 2026 సీజన్ లో కెప్టెన్సీ బాధ్యతలను కూడా ఆఫర్ చేస్తున్నారట. ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేఎల్ రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ 14 కోట్లకు కొనుగోలు చేసింది. ఓ బ్యాటర్ గా ఐపీఎల్ 2025 సీజన్ లో ఢిల్లీ తరపున ఆడిన రాహుల్ రాణించాడు. 13 ఇన్నింగ్స్ లో 539 పరుగులు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్ సిరీస్లోనూ రాహుల్ అదరగొడుతున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న రాహుల్ కోసం ఫ్రాంచైజీలు ఎంతైనా వెచ్చించేందుకు సిద్ధమయ్యాయని తెలుస్తోంది. కెప్టెన్గా రాహుల్ ఇప్పటికే తాను ఏంటో నిరూపించుకున్నాడు. బ్యాటర్గానే కాకుండా వికెట్ కీపింగ్ కూడా చేయగల అతడి కోసం సిఎస్కే, కేకేఆర్లు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ రాహుల్ను వదులుకునేందుకు సిద్ధంగా ఉందా లేదా అన్న సంగతి తెలియాల్సి ఉంది.